మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చిత్రకారిణి టీఈడీఎక్స్ స్పీకర్ అనురాధా ఠాకూర్ వేసిన చిత్రాలు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న పార్క్ హయత్ హోటల్లో ప్రదర్శిస్తున్నారు. అనురాధా ఠాకూర్ కళాఖండాలు భారతీయ సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి. శిల్పాకార సన్నివేశాలు, సంప్రదాయ భారతీయ వస్త్రాల్లో అలంకరించిన పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆమె చిత్రాలు శతాబ్దాల నాటి భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రతిఫలిస్తూ ఆధునిక సాంప్రదాయిక కళల సమ్మేళనంగా నిలుస్తాయి. అన్రిటన్ ఎర్త్ సాంగ్స్ పేరుతో అనురాధా ఠాకూర్ తన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ ప్రదర్శన కేవలం కళాఖండాల సమాహారం మాత్రమే కాదని, మా ఆలోచన, తాత్వికత, సంస్కృతుల కలయిక అంటూ అనురాధ వర్ణించారు. ఈ చిత్రాలు తన మనసు లోతుల నుంచి వచ్చిన ఆవిష్కరణగా చెప్పుకొచ్చారు. భారతీయ వారసత్వాన్ని మళ్ళీ మనమంతా ఒకసారి చూసుకోగలిగే ఒక యాత్రగా అభివర్ణించారు. ఈ ప్రదర్శన జూలై 20, 2025 వరకు సందర్శకులకు అందుబాటులో ఉండనుంది. हेलो हैदराबाद, मैं अनुराधा ठाकुर महाराष्ट्र से आई हूँ. पार्क हयात हैदराबाद में मेरा आज से एग्जीबिशन शुरू हुआ है. 20th तक वो है. अनरिटन अर्थ सॉन्ग्स. अनरिटन अर्थ सॉन्ग्स ये सिर्फ एग्जीबिशन नहीं है, ये आपको इनविटेशन है. आप यहाँ आके महसूस करें कि अनरिटन अर्थ सॉन्ग्स आपके आजू बाजू में भी आप महसूस कर सकते हैं, या तो आपके अंदर भी अनरिटन सॉन्ग्स आपको महसूस करने मिलेंगे. किसी भी कल्चर को एक्सप्लोर करने से पहले मैं वो एरिया विज़िट करती हूँ. वैसे ही मैंने कच्छ के लिए किया और मैंने देखा कि मेरा ट्रैवल जब चल रहा था, एंडलेस डेजर्ट, वहाँ पे पानी के लिए भी दिक्कत थी, नो इजी एक्सेस टू वाटर, और इवन सिंपल चाय की टपरी भी नहीं मिली थी. बट जब हम ट्राइबल विलेजेस में गए और इतना अमेज हो गए कि एवरीथिंग अराउंड अस मीन्स उनके ड्रेसेस हैं, उनके ऑर्नामेंट्स हैं, उनके घर है, हट्स हैं उनके, इवन उनके जूते हैं. तो हर एक इसमें इतनी सुंदर कलरफुल आर्टिस्ट्री थी, और उससे इंस्पायर होके मैंने ये सीरीज़ मैंने बनाई है. అనురాధా ఠాకూర్ కళాఖండాలు, శిల్పాకార సన్నివేశాలు, సంప్రదాయ భారతీయ వస్త్రాలతో అలంకరించిన శరీర ఆకృతులు చూడ్డానికి ప్రత్యేకంగా అనిపిస్తున్నాయని సందర్శకులు చెబుతున్నారు. ఆమె చిత్రాలన్నీ భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రతిబింబించే చిత్రాలతో ప్రసిద్ధి చెందాయి. ఆమె రచనలు కూడా భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మానవ భావోద్వేగాలు సమన్వయంతో కనిపిస్తాయి. ఇవి సందర్శకులకు ఒక లోతైన అనుభవాన్ని అందిస్తున్నాయి. కళాత్మక ప్రతిభ, సాంస్కృతిక సమ్మేళనంపై ఆమె దృష్టి ఆమెను భారతీయ కళారంగంలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిపాయి.